ప్రధాని మోదీ ఇటీవల వాధ్వాన్ పోర్టును ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెండవ పాయింట్ వచ్చి ఇటీవల ప్రాజెక్ట్ నమనను ఎవరు ప్రారంభించారు? ఈ ప్రాజెక్ట్ నమనను మన ఇండియన్ ఆర్మీ ఇటీవల ప్రారంభించడం జరిగింది ఆగస్టులో. గత 7 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల టైఫూన్ అనే తుఫాను, ఆ టైఫూన్ పేరు బెంబికా అనే తుఫాను ఏ నగరంపై ఎక్కువ ప్రభావితం చూపించిందంటే చైనా. యాక్చువల్లీ అది ఫిలిప్పీన్స్లో స్టార్ట్ అయింది, కాకపోతే ఎక్కువ ప్రభావితం అయినటువంటి దేశం ఏదంటే చైనా అని చెప్పచ్చు. అదేవిధంగా ఇటీవల అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ చేసినటువంటి బిలియనర్ వ్యక్తి పేరు ఏమిటి అని అడిగాడు. అయితే ఇక్కడ జేడ్ ఇసాక్ మన్ అనే వ్యక్తి ఇటీవల ఒక ప్రైవేటు బిలియనర్ అతను ఫస్ట్ టైము ఈ స్పేస్ వాక్ చేయడం జరిగింది. ఎక్కడ? స్పేస్లో. సో అది మనం చెప్పచ్చు. అంతర్జాతీయ వైమానిక వ్యాయామం అయినటువంటి తరంగ శక్తి 2023ని ఏ దేశం నిర్వహిస్తుంది అంటే ఇండియా. దీని పేరు, వ్యాయామం పేరు తరంగ శక్తి అంటారు, ఇంగ్లీష్లో మనం ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. రెండవ పాయింట్ చూసుకుంటే ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి కృష్ణరాజసాగర్ డ్యాము ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. ఇటీవల వరదల్లో చిక్కుకుందన్నమాట ఇది. ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ కృష్ణా నది మీద ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్ మూడో పాయింట్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ఈ ఝుమూర్ డ్యాన్స్, మనం సంప్రదాయ నృత్యం అంటారు, ఇంగ్లీష్లో డ్యాన్స్ అంటాం. ఈ ఝుమూర్ సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుందంటే అస్సాం రాష్ట్రంలో ఈ ఝుమూర్ డ్యాన్స్ అనేది ప్రదర్శించబడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి పార్కిన్సన్ వ్యాధి అంటే ఏమిటి? ఈ పార్కిన్సన్ వ్యాధి చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య న్యూస్లో ఉంది బాగా. ఇది ఒక నరాల రుగ్మతకి సంబంధించినటువంటి వ్యాధి అనమాట. నరాల రుగ్మత అంటే నరాల బలహీనత అంటుంటాం జనరల్గా, నరాల బలహీనత, పెరిసిపోవడం అలా అంటుంటాం, దానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ పాయింట్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ బ్యాగ్లెస్ అంటే విపరీతమైన చూసుకోండి, స్కూల్లో విపరీతమైన బుక్స్ ఇచ్చేసేసి బ్యాగులు వేసుకొని పిల్లలు పాపం పోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పాపం పొట్టిగా అయిపోతారు. ఆ వెయిట్ మోసి ఏమవుతుంది, పొట్టిగా అయిపోవడం జరుగుతుందన్నమాట. అలాంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విద్యా మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే ఈ బ్యాగ్లెస్ పిల్లలకి బ్యాగ్లెస్ అంటే వెయిట్ మోయకుండా ఉండేదానికోసం ఈ మార్గదర్శకాన్ని వెలువరించడం జరిగింది విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ పాయింట్, ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి షూటర్స్ ఎవరు? మిక్స్డ్ టీం అంటే ఇక్కడ మెన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. ఉమెన్ ఇక్కడ మిక్స్డ్ టీం అంటే ఇక్కడ ఉమెన్ అన్నమాట. ఉమెన్ పేరు మనుబాకరు, సర్బ్జోత్ సింగ్ మెన్ అనమాట. సో వీళ్ళిద్దరూ గెలుచుకోవడం జరిగింది ఈ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ప్యారిస్ ఒలింపిక్స్లో. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి 6 పథకాలు వచ్చినాయి జనరల్గా. గోల్డ్ మెడల్ అయితే ఈసారి రాలేదు, ఎక్కువ మనకి ఇది వచ్చింది, ఏది సిల్వర్ మెడల్ వచ్చింది, బ్రాంజ్ వచ్చినాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆగస్టు 2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి 2 రోజుల గవర్నర్ల సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మన రాష్ట్రపతి అయినటువంటి ఈ ద్రౌపది ముర్ము ఈ గవర్నర్ల సదస్సును దానికి అధ్యక్షత వహించడం జరిగింది, ఏర్పాటు కూడా చేసింది ఆమె. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆగస్టు 3న ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మద్రాస్ కొలంబో అంటే శ్రీలంక యొక్క రాజధాని, జయవర్ధనపుర కూడా అంటారు, శ్రీలంక యొక్క రాజధాని జయవర్ధనపుర కూడా అంటాం. ఈ మద్రాస్ కొలంబో రెగట్టా 83వ ఎడిషన్ను ఎవరు నిర్వహించనున్నారు అంటే ఇది శ్రీలంక నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడిప్పుడే మనకి శ్రీలంకకి ఇండియాకి రిలేషన్షిప్ ఏర్పడుతున్నాయి. ఇంతకుముందు శ్రీలంక ఎక్కువ పాకిస్తాన్ సైడ్ ఉండేది, ఫోకస్ అంతా వాళ్ళు పాకిస్తాను చైనా సైడ్ ఉండేది. ఇప్పుడు కొంచెం వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ యొక్క దిశని మార్చుకున్నారు. ఈ మధ్య ఎక్కువ మనకి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎవరికి? శ్రీలంకకి, ఇండియాకి. శ్రీలంకను కూడా ఆదుకుంది ఈ మధ్య. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే
గ్లోబల్ వాటర్ టెక్ సమిట్ 2024లో ఈ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ విభాగంలో GEEF గ్లోబల్ వాటర్ టెక్ అవార్డును గెలుచుకుంది ఎవరు అని ఇచ్చాడు. గ్లోబల్ వాటర్ టెక్ సమిట్ 2023లో వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ విభాగంలో గెలుచుకున్నటువంటి ఎవరు గెలుచుకున్నారని చెప్తున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి INS షాల్కీ అంటే ఏమిటి? INS అంటే ఇండియన్ నేవల్ సర్వీస్. షాల్కీ ఇది ఒక డీజిల్ ఇంజిన్కి సంబంధించినటువంటి జలాంతర్గామి అంటే మన సబ్మెరీన్ అంటాం ఇంగ్లీష్లో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మయూన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది? జార్ఖండ్ అనే రాష్ట్రం. సో మయూన్ సమ్మాన్ యోజన అనమాట. ఇది జార్ఖండ్లో జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇటీవల ఇండియా ఏ నగరంలో 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగును నిర్వహించింది? న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి లెజియోనైర్స్ అనే వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుందంటే మనకి 3 రకాల ఏజెంట్లు ఉంటారు. వైరస్ ఒకటి, అదేవిధంగా బ్యాక్టీరియా. సో ఇది ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. లెజియోనైర్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్స్ అంటే ఎక్కువ పులులు ఎక్కువ ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్స్. నెక్స్ట్ పాయింట్, సుప్రీంకోర్టు నిర్వహించినటువంటి ప్రత్యేక లోక అదాలత్ ఇటీవల ఎక్కడ ముగిసింది అంటే న్యూఢిల్లీ. ఈ లోక అదాలత్లో చిన్న కేసులు కూడా వాదించుకోవచ్చమ్మా. మన సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళనక్కర్లా, పెద్ద కోర్టుకి వెళ్ళనక్కర్లా. చిన్న కోర్టులు అయినటువంటి ఇది ఒక టైప్ ఆఫ్ కోర్టు అనమాట, అదాలత్ కూడా. సో అక్కడ ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇటీవల నెక్స్ట్ పాయింట్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక పర్యటనలో భాగంగా ఎన్ని దేశాలను సందర్శించారు అంటే 3 దేశాలను సందర్శించడం జరిగింది. నెక్స్ట్, 2 రోజుల ఆకాశవాణి సంగీత ఉత్సవం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆకాశవాణి సంగీత ఉత్సవం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ పాయింట్, ఆసియాన్ భారతదేశ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించడానికి 5వ AITI GA జాయింట్ కమిటీ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగిందంటే జకార్తా. ఇది ఇండోనేషియా యొక్క క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టాటా యొక్క సెమీకండక్టర్ యూనిట్ నిర్మాణం ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? మోరీగావ్. ఈ మోరీగావ్ అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. మోరీగావ్ టాటా యొక్క సెమీకండక్టర్. ఈ మధ్య మనకి సెమీకండక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ కూడా. ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తిదారుడుగా అంటే చేయాలని ప్రజెంట్ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. అయితే మనం దీంట్లో ప్రస్తుతం అయితే మనం 5వ స్థానంలో ఉన్నామమ్మా. సెమీకండక్టర్ ఉత్పత్తిలో మనం 5వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలోనే. ఇది మొదటి స్థానంలో తీసుకురావాలని ట్రై చేస్తుంది గవర్నమెంటు. ఈ మోరీగావ్ ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల వాతావరణ సూచన కోసం డాప్లర్ రాడార్ ఎక్కడ వ్యవస్థాపించబడింది? ఈ లాహౌల్ స్మితి ఎక్కడ ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 20 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ దేశం 100 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని గెలుచుకుంది? అమెరికా, USA. 20 సంవత్సరాల తర్వాత ఈ రేసులో బంగారు పతకాన్ని గెలుచుకోవడం జరిగిందన్నమాట. సో ఇది ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అస్త్ర మార్క్ 1 క్షిపణి మిసైల్ అంటాం దీన్ని. ఎలాంటి క్షిపణి అంటే ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్ర మార్క్ 1 క్షిపణి అంటాము. రెండవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి గ్లియోబ్లాస్టోమా అంటే ఏమిటి? ఇది ఒక మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్కి సంబంధించింది అనమాట. మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్ అనమాట ఇది. మూడో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల నుండి అన్ని పంటలను MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనుగోలు చేసినటువంటి ఇండియాలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటే హర్యానా. రైతుల నుండి అన్ని పంటలను MSPకి కొనుగోలు చేసినటువంటి రాష్ట్రం మన భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించినటువంటి యామిని కృష్ణమూర్తి ఏ రంగానికి సంబంధించిన వారు
ఒక ఈమె ఒక క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించినటువంటి సంప్రదాయ నృత్యం అంటాము. క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఈమె యామిని కృష్ణమూర్తి. వెరీ ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఈ మధ్య క్వశ్చన్ అడుగుతున్నాడు ఎక్కువ, ఈ ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఈ వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ మధ్య. సో అలా చూసుకుంటే మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ హసీనా ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు? ఇటీవల ఈ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. ఇటీవల చూస్తున్నాం కదా, మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉన్నాం. షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి. అక్కడ స్టూడెంట్ రాస్తారోకలు చేయడం వల్ల రిజైన్ చేసింది ఆమె, ప్రభుత్వం నుంచి రిజైన్ చేసేసి ఇప్పుడు ఇండియాలో ఉంది ఆమె. ఇండియాలో స్టే చేస్తుంది ప్రజెంట్, ఇండియాకు రక్షణ తీసుకుంటా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ఈవెంట్లో సెమీఫైనల్కు అర్హత సాధించినటువంటి మొదటి భారతీయ ఆటగాడు ఎవరంటే లక్ష్య సేన్. మొట్టమొదటిగా ఈ బ్యాడ్మింటన్ ఈవెంట్లో సెమీఫైనల్కు అర్హత సాధించినటువంటి మొదటి భారతీయ ఆటగాడు. ఇప్పటి వరకు ఉమెన్కి ఈ సైనా నెహ్వాల్ కానీ పివి సింధు కానీ ఆల్రెడీ మెడల్స్ వచ్చినాయి వీళ్ళకి ఉమెన్ పరంగా. అయితే మెన్ పరంగా చూసుకుంటే ఇతనే అని చెప్పచ్చు. సెమీఫైనల్కి అర్హత సాధించిన వ్యక్తి ఎవరంటే లక్ష్య సేన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ జెండా బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? మనుబాకర్. షూటరు ఈమె మనుబాకర్. ఓకేనా? సో భారతదేశ జెండా బేరర్గా నిర్వహించడం జరిగిందనమాట మనుబాకర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఆది చుంచంగిరి అభయారణ్యం ఏ రాష్ట్రంలో నెమళ్ళ అభయారణ్యంగా ప్రకటించింది? కేంద్ర ప్రభుత్వం ఆది చుంచంగిరి అభయారణ్యం ఏ రాష్ట్రంలో నెమళ్ళ అభయారణ్యంగా ప్రకటించిందంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ 2024లో ఇండియాలో మొదటిసారిగా ఆగస్టు 6 నుండి 8 వరకు ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీలో. ఇది న్యూఢిల్లీలో నిర్వహించబడడం జరిగింది. బిమ్స్టెక్ అంటాము ఇది. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి తుర్కానా సరస్సు ఏ దేశంలో ఉంది? కెన్యా అనే దేశంలో ఈ తుర్కానా సరస్సు ఈ మధ్య న్యూస్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? చెక్ ట్రాంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? ఇది ఒక చెక్ యొక్క భౌతిక కదలికలను నిలిపివేసే ప్రక్రియ అన్నమాట ఇది. మరియు దానికి బదులుగా దాని ఎలక్ట్రానిక్ చిత్రాన్ని ఉపయోగించడం అనమాట. ఇది ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదులేండి, యూ కెన్ లీవ్ ఇట్. మూడో క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటీవల వార్తల్లో కనిపిస్తూ ఉంది న్యూస్లో. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ఎంపాక్స్, మంకీ పాక్స్ అంటాం. ఎంపాక్స్ ఇది ఏ కారకంగా వస్తుంది అంటే ఇది ఒక వైరస్ అనమాట. సో వైరస్ వల్ల ఈ మంకీ పాక్స్ రావడం జరుగుతుందన్నమాట. మనకి 3 రకాల ఏజెంట్లు ఉంటాయని చెప్పాను కదా, ఇది ఒక ఏజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజును అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా పాటిస్తారు? అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా పిలుస్తారంటే ఆగస్ట్ 9. ఎవరి ఇయర్ ఆగస్ట్ 9ని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నారు? సిల్వర్ మెడల్ అంటే రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు 2020లో జరిగినటువంటి, అంటే 2020లో జరగాలి ఒలింపిక్స్, టోక్యోలో జరగాలి, అది 2021లో జరగడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ వైరస్ వచ్చింది కదా, దానివల్ల షిఫ్ట్ చేశారు. ఈ 2022లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో మనకి ఈ సేమ్ నీరజ్ చోప్రాకి బంగారు పథకం రావడం జరిగింది. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో 2వ పథకం వచ్చింది, అంటే సిల్వర్ లేదా మనం రజత పథకం అంటారు. మొదటి పథకం వచ్చి పాకిస్తాన్ వ్యక్తికి రావడం జరిగింది అది. నెక్స్ట్ క్వశ్చన్, లోకర్నో ఫిలిం ఫెస్టివల్ 2024లో ఇటీవల ఎవరికి పర్టో అల్లా కార్యరా అవార్డు లభించింది? పర్టో అల్లా కార్యరా అవార్డు లభించింది షారుఖ్ ఖాన్కి ఈ లోకర్నో ఫిలిం ఫెస్టివల్ అవార్డు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది ఈ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి దివ్యాంగ్ గజన్ అభియాన్ దళ ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరంపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేసింది? రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి దివ్యాంగ్ గజన్ అభియాన్ దళ ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరంపై త్రివర్ణ పథకాన్ని గెలుచుకుందంటే, త్రివర్ణ పథకం ఎగురవేసింది రక్షణ మంత్రిత్వ శాఖ.
నెక్స్ట్, ఇటీవల భారతదేశ సహకారంతో 3 ప్రధాన పెట్రోల్ ప్రాజెక్టులను ఏ దేశం నిర్వహిస్తుంది? నేపాల్ అనే దేశం 3 ప్రధాన పెట్రోల్ ప్రాజెక్టులను నేపాల్ మన భారతదేశ సహకారంతో నిర్వహిస్తూ ఉందన్నమాట. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇటీవల కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి అమీన్ సెహ్రావత్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు అంటే రెజ్లింగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిందూ మహాసముద్రంలో నీటి అడుగున నిర్మాణాలకు ఏ 3 పేర్లను పెట్టారు? అశోకుడు, చంద్రగుప్తుడు, కల్పతరు. అశోకుడు, చంద్రగుప్తుడు అండ్ కల్పతరు. సో ఈ 3 పేర్లు పెట్టడం జరిగింది. ఇటీవల ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామం అయినటువంటి ఉదార్ శక్తి 2024లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఈ ఉదార శక్తి 2024లో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఇండియా అండ్ మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, తైమూర్ లెస్టే అత్యున్నత పౌర గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అవార్డును ఇటీవల ఏ భారతీయుడు అందుకున్నాడు? మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము. అవార్డు పేరేంటి? గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి పిఎం ఆవాస్ యోజన అర్బన్, సో పిఎంఏవై యు అంటాము, 2.0 పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఏ మంత్రిత్వ శాఖ ఉంది? గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? 71వ స్థానంలో మన ప్యారిస్ ఒలింపిక్స్లో 71వ స్థానంలో నిర్వహించింది. ఓకేనా, నిలిచిందన్నమాట. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత తేలికైనటువంటి ఫ్రంట్ హార్ట్ ఆర్మర్ ప్యానల్తో కూడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనదన్నమాట. ఇది మన దేశాన్ని. ఏ భారతీయ కంపెనీ తన కొత్త పర్యావరణ చొరవ కింద 100% సౌరశక్తి లక్ష్యంగా పెట్టుకుంది? మహేంద్ర మరియు మహేంద్ర. ఇటీవల ప్రపంచంలోని పురాతన క్యాలెండర్ అయినటువంటి ఏ దేశంలో కనుగొనబడింది? టర్కీ దేశంలో. రెండో క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బాలికలకు శానిటరీ నాప్కిన్లను కొనడానికి డబ్బు ఇచ్చే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది? మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలికలకు ఈ నాప్కిన్ కొనడానికి డబ్బు కూడా ఇస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది అంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇది తుంగభద్ర డ్యాము తుంగభద్ర నది మీద ఉంటుంది. ఈ తుంగభద్ర వచ్చి కృష్ణానది యొక్క ఉపనది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వికసిత్ భారత్ అంటే డెవలపింగ్ కంట్రీ అని అర్థం, అంటే ఫ్యూచర్లో డెవలప్ చేయడం. 2047 కల్లా మన దేశాన్ని డెవలప్ చేయడమే గోల్ అనమాట. అందుకని ఈ పేరు పెట్టడం జరిగింది, వికసిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగ్లాదేశ్ హింస కారణంగా ఇండియాలోని ఏ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించబడింది? ఏ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించబడింది? మణిపూర్ రాష్ట్రంలో. ఏ దేశం ఇటీవల అతిపెద్ద కార్గో డ్రోనును పరీక్షించింది? చైనా దేశం. కార్గో డ్రోనును పరీక్షించింది చైనా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ 2024 ఇటీవల ఎక్కడ నిర్వహిస్తుంది? గోవా రాష్ట్రంలో. ఇటీవల BHEL ఏ రాష్ట్రంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును పొందింది? జార్ఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హిమ్ ఉన్నతి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ భారతీయ షూటర్కు ఒలింపిక్ ఆర్డర్ను అందజేసింది? అభినవ్ బింద్రా. ఇటీవల ఇండియాలోని ఏ రాష్ట్రం పర్యాటక వాహనాలకు చెత్త సంచులను తీసుకెళ్లడానికి తప్పనిసరి చేసింది? సిక్కిం రాష్ట్రంలో తప్పనిసరి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మ్యారిటైమ్ సెంటర్
ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రి శాఖ చొరవతో ఉంది? ఈ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అధీనంలో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసినటువంటి అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్ దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబోట్ ముఖాన్ని అభివృద్ధి చేశారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. జపాన్ దేశం. ఇటీవల మీథేన్ ఉద్గారాలను తెలుసుకోవడానికి టానేజర్ 1 అనే ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? నాసా, అమెరికా. నాసా, యుఎస్ఏ. ఇటీవల KAANU అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కర్ణాటక రాష్ట్రంలో. కాను అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అన్నమాట ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ 2024లో టీమ్ ఈవెంట్ అయినటువంటి మరుహబా కప్పులో రజత పథకాన్ని సాధించినటువంటి దేశం ఏ దేశం అంటే ఇండియా. మరుహబా కప్పులో రజత పథకాన్ని సాధించిన దేశం ఏంటంటే ఇండియా. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఈ విరూపాక్ష దేవాలయం ఉంది. ఇటీవల వార్తల్లో చూసినటువంటి ఫర్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఫర్కా బ్యారేజ్ గంగా. ఇది మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం యొక్క 2వ అణుశక్తితో నడిచేటటువంటి బ్యాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అయినటువంటి INS అరిగాట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అయినటువంటి విశాఖపట్నంలో ఈ INS అరిగాట్ అనే ఈ సబ్మెరీన్ అనమాట. ఇది అంటే న్యూక్లియర్ సబ్మెరీన్. ఇది మొదటిది వచ్చి ఏంటంటే అరిహంత్, రెండోది వచ్చి అరిగాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అత్యవసర నిర్వహణపై 2వ ఇండో రష్యన్ సమావేశం ఎక్కడ నిర్వహించింది? మాస్కో. ఏటా ఏ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు? ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఏ ప్రదేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారు? రాజగిరిలో బీహార్ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించేటటువంటి సబన్ షోల్ ఏ సముద్రంలో ఉంది? ఈ సబన్ షోల్ అనే ఏ సముద్రంలో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో ఈ సబన్ షోల్ ఉంది. ఇది వార్తల్లో ఉంది ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో అసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏంటది? అసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ అనమాట. కార్బన్ కాన్ఫరెన్స్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇది కార్బన్ సంబంధించింది కాబట్టి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. ఇది పర్యావరణ సంబంధించింది కదా, మరి కార్బన్ అంటే పర్యావరణ సంబంధించింది. సో ఇవమ్మ.